ప్రజా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి. తెలంగాణ రాష్ట్రంలో గూడు లేని వారుండకూడదనే పేదల సొంతింటి కలను నిజం చేసే బాధ్యతనెత్తుకుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు. పేదవాడు గ్రామాలలో ఆత్మ గౌరవంతో బ్రతకాలి, 10 మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అనంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనే లక్ష్యంగా సంవత్సరానికి 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఐటీడీఏ నియోజకవర్గాలకు అదనంగా మరో 1000 ఇండ్ల చొప్పున కేటాయించింది. మొదట విడత ఇచ్చిన ఈ 3,500 ఇళ్లలో పారదర్శకంగా పేదవాళ్లలో బహు పేదవాళ్లకి చిత్తశుద్ధితో ఎక్కడా అవినీతి లేకుండా ₹1 కూడా తప్పు జరగకుండా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని ప్రతి పేదవాడికి ముందు మొదట విడత ఇవ్వటం జరిగింది. ఇండ్ల నిర్మాణ స్థాయిని బట్టి లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమ చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా కావలసిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో సింహభాగం పూర్తయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మాకు ఇల్లు ఇచ్చినందుకు రేవంత్ అన్నకి, కొంగిలేటి సీన్ గారికి చాలా రుణపడి ఉన్నామండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. కిరణ్ గారు కాబట్టి మాకు ఇల్లు వచ్చింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది సార్. రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సరానికి మాకు ఇల్లు వచ్చినాయి మంచిగా. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా బెటర్గా ఉందండి. మాకు మంచి ఇల్లు ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు బిల్లు కూడా పడింది. ఇందిరమ్మ ఇండ్లే వచ్చినాయండి, మాకు సంతోషంగా ఉంది. కొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి వారికి ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ బిల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చెక్కు తీసుకున్న ₹1,00,000. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు శాంక్షన్ కావడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ఇందిరమ్మ ఇళ్లు మొదటి గృహ ప్రవేశం జరిపించి లబ్ధిదారులకు అందించనుంది మన ప్రజా ప్రభుత్వం. పండుగల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం వేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలంపాడు గ్రామం. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం ఇది పేదవారి కళ్లల్లో ఆనందం ప్రతి నిమిషం. అనంతరం చండ్రుగొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. వేలాదిగా తరలివచ్చి ప్రజాపాలన ప్రగతి బాట సభను విజయవంతం చేద్దాం.